గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రక్తపాతమే కనిపించింది. అందుకు తగ్గట్టే మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్లో బ్లడ్ తప్ప మరొకటి కనిపించలేదు. కొరటాల కూడా దేవర వేట మామూలుగా ఉండదని ముందే చెప్పేశాడు. ఎన్టీఆర్ కెరీర్లోనే అసలు సిసలైన మాస్ బొమ్మగా దేవర రాబోతోంది. అది కూడా పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న సినిమా కావడంతో దేవర అంచనాలు పీక్స్కు వెళ్లిపోయాయి. అసలు దేవర వరల్డ్ ఎలా ఉంటుందోనని గ్లింప్స్ కోసం ఈగర్గా వెయిట్ చేశారు. ఫైనల్గా భారీ అంచనాల మధ్య దేవర ఫస్ట్ గ్లింప్స్ బయటకు వచ్చేసింది. చెప్పినట్టుగానే కొరటాల సముద్రాన్ని ఎరుపెక్కించేశాడు. 80 సెకండ్ల డ్యూరేషన్తో రక్తపాతంతో ఈ టీజర్ను కట్ చేశాడు. అనిరుద్ ఇచ్చిన ఇంగ్లీష్ థీమ్ సాంగ్తో మొదలైన గ్లింప్స్లో దేవర కత్తికి కౌంటు లేదన్నట్టుగా ఊచకోత కోశాడు ఎన్టీఆర్. సముద్రం బ్యాక్ డ్రాపులో జరిగే కథ అని ముందే చెప్పిన కొరటాల గ్లింప్స్లోనూ అదే చూపించాడు. సముద్రంలో జరిగే స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లోనే దేవర రాబోతున్నట్టుగా హింటిచ్చాడు. కానీ ఎన్టీఆర్ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో అలాగే చూపించాడు కొరటాల. డార్క్ మోడ్లో కట్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ టైగర్ ఫ్యాన్స్కు కిక్కిచ్చేలా ఉన్నప్పటికీ గ్లింప్స్లో ఇంకా ఏదో కావాలి అన్నట్టుగా అనిపిస్తోంది. కానీ అనిరుద్ మాత్రం తన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ఇచ్చాడు. ఈ సముద్రం చాపల్ని కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువ చూసుంటాది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ బేస్ వాయిస్తో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ముఖ్యంగా నెలవంకను బ్లడ్తో నింపిన షాట్ మాత్రం పీక్స్లో ఉంది. అయితే ఈ గ్లింప్స్లో హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ సైఫ్ అలీ ఖాన్ లుక్స్ మాత్రం రివీల్ చేయలేదు. మొత్తంగా అనిరుద్ మ్యూజిక్, కొరటాల మేకింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్, గ్రాఫిక్స్ వర్క్, యంగ్ టైగర్ ఫ్యాన్స్ కాలరెగరేసేలా ఉంది దేవర ఫస్ట్ గ్లింప్స్.